నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి గారు. నమస్తే. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అందాల పోటీలు మిస్బిహేవ్ చేశారని చెప్పేసి కూడా వరల్డ్ ఇంగ్లాండ్ లేడీ మ్యాగీ గారు ఆరోపించిన పరిస్థితి. సో బీజేపీ ఎట్టేస్తుంది, నిజంగా ఆమెను వేశ్యగా చిత్రీకరించారంటే ఏం చెప్తారు? అంటే ఒకటి యాక్చువల్లీ ఆ ప్రత్యేకించినటువంటి అందాల పోటీలు, అక్కడ ఆవిడ చేసినటువంటి ఆరోపణలు అవి ఎంత వాస్తవం అనేది మనకు తెలియదు. దానికి సంబంధించినటువంటి ఒక సమీక్ష వేసాము అని చెప్పేసి ఒక కమిటీ వేసాము అని చెప్పారు గవర్నమెంట్. వీళ్ళు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకు వాస్తవాలు ఏమిటి అవాస్తవాలు ఏమిటి అనేది తెలుస్తుంది. కాకపోతే ఒక విదేశీయురాలు మన దేశానికి వచ్చి, ప్రత్యేకించి తెలంగాణకు వచ్చి అటువంటి ఆరోపణలు చేసే పరిస్థితి రావడం అనేటువంటిది బాధాకరం. అది మనకు అవమానం కూడా. సో మరి నిజాలు తెలియాలి. కొన్నిసార్లు ఒకవేళ అది నిజమైతే కనుక అది చాలా భయంకరమైనటువంటి విషయము. అట్లాంటివి చేసినందుకు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అది నిజం కాలేదు అని అనుకోండి, దెన్ ఆటోమేటిక్గా ఆమె పైన కూడా మన పరువు నష్టం దావా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్లో భాగంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఈటెల రాజేందర్కు అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. బీజేపీ ఎట్లా ఇస్తుందండి దీన్ని? డెఫినెట్గా అంటే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది, కమిషన్ వేయాలి, దానిపైన విచారణ జరగాలని డిమాండ్ చేసిన పార్టీయే భారతీయ జనతా పార్టీ కదా. కాబట్టి కమిషన్ ఏ చర్యలు తీసుకున్నా, ఎవరికి నోటీసులు ఇచ్చినా వారు విచారణలో భాగంగా చేస్తారు. కాబట్టి మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము. మా పార్టీ నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది. వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మేము స్వాగతిస్తాం. గతంలో మీరే అంటే పిఎం గారు వచ్చి కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పిన వ్యక్తి ఇవాళ అదే కాళేశ్వరం మరొక బీజేపీకి అంటిందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటుంది? మాకు ఎవరు చెప్పారు మాకు అంటిందని? అంటే ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నారు కదా, ఈటెల రాజేందర్ కూడా హాజరవ్వాలి కదా విచారణ కమిషన్కి. అవుతారు. నేనేమంటున్నా, మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈటెల రాజేందర్ గారిని ఆదేశించారు, డెఫినెట్గా వెళ్ళి విచారణకు సపోర్ట్ చేయవలసింది. విచారణకి సపోర్ట్ చేసి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి అవినీతి ఏముంది, దాంట్లో ఏం జరిగింది అనేది డెఫినెట్గా చెప్పాలని చెప్పినారు. అందులో ఈటెల రాజేందర్ గారు దోష నిర్దోష అనేటువంటిది కాదు కదా. వారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వారు విచారణకు పిలిచినంత మాత్రాన దోషులు అయిపోరు. కానీ బీజేపీ కూడా ఇందులో దోషిగా రేపు విచారణ కమిషన్ ముందు చేతులు కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది తెలంగాణలో ఒక చర్చ. నిజమే అంటారా? అది తప్పుడు. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఒక మర్డర్ జరిగితే మీరు చూస్తారు, పలానా నందు గారు అక్కడ మీరు ఎందుకో ఒక షాప్లో ఏదో కొనుక్కోవడానికి పోతుంటారు, అది చూస్తారు. పోలీసులు విచారణ చేసే క్రమంలో ప్రత్యక్ష సాక్షి కింద మిమ్మల్ని పిలిచినంత మాత్రం మీరు దోష అవుతారా? కారు కదా. అంటే విచారణ అనేటువంటిది అన్ని వైపుల నుంచి అందరినీ చేస్తారు. అందులో ఎవరైనా దోషులుగా తేలితే వాళ్లకు శిక్ష అనేటువంటిది విధిస్తారు, నిర్దోషులుగా తేలితే వాళ్ళు వదిలిపెడతారు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ విచారణకు సహకరిస్తా అని చెప్పేసి ఇవాళ స్టేట్మెంట్గా వచ్చిన పరిస్థితి. ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఒకవేళ నిజంగా ఇందులో నిజాలు తేలితే? నేను ఒకటే అంటానండి, చట్టం ముందు అందరం ఒకటే. అది భారతదేశ ప్రధాని అయినా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మీరైనా, నేనైనా, లేదంటే ఇంకెక్కడన్నా ఒక కార్యకర్త అయినా, ఒక సామాన్య పౌరుడైనా అందరూ సమానమే. ఒక కమిషన్ వేసి విచారణకు పిలిచినప్పుడు డెఫినెట్గా హాజరవ్వవలసిందే. దట్టు ప్రజాప్రతినిధిగా ఉండి ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తానే చట్టాన్ని గౌరవించకపోతే, తానే కమిషన్ని గౌరవించకపోతే అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా. డెఫినెట్గా వారు విచారణకు వెళ్ళవలసిందే. వాళ్ళు వెళ్తా అన్నారు, అందరూ వెళ్ళవలసిందే. వెళ్ళిన తర్వాత నిజాలు తెలిసేటటువంటి క్రమంలో వారు దోషి అయినారనుకోండి, ఆటోమేటిక్గా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇప్పుడు అదేవిధంగా ఈ ఫార్ములా రేస్ కేసులో ఏసీపీ కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. కేటీఆర్ ఏమో లండన్లో ఉన్నారు. సో ఈ కేసు కూడా కఠినంగా వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇటు అయ్యకు ఇటు కొడుకు ఇచ్చిన నోటీసులు తూతు మంత్రంగా ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఒకటి, వారికి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి నోటీసులు వారికి వచ్చినా, వీరికి ఫార్ములా ఈ రేస్ కింద నోటీసులు వచ్చినా వీరు కూడా వెళ్ళి హాజరవుతా అన్నారు. విచారణ జరిగేటటువంటి క్రమంలో, వారు హాజరవుతున్నటువంటి క్రమంలో బయటకు వచ్చేటటువంటి నిజాన్ని బట్టి తెలుస్తుంది. మనం కొద్దిగా వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రికలో సీఎం రేవంత్ రెడ్డి పేరు వచ్చినా కూడా నీతి ఆయోగ్ సమావేశంలో మోడీను రేవంత్ రెడ్డి కలిసినారు, దీని మీద బీజేపీ పెద్దలు ఒక్క మాట కూడా మాట్లాడేదని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇప్పుడు నీతి ఆయోగ్ మీటింగ్కి అందరు ముఖ్యమంత్రులు హాజరవుతారు. గతంలో కేసీఆర్ గారు కూడా హాజరైండ్రు. ముఖ్యమంత్రిని నువ్వు హాజరవ్వద్దు అని చెప్పే అధికారం కేంద్రానికి లేదు. నీతి ఆయోగ్ వాళ్ళ కమిటీ ఎందుకు పిలుస్తారు? రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు మాట్లాడతారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, రాష్ట్రంలో విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, మన దేశంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు కదా నీతి ఆయోగ్ అనేటువంటి వాళ్ళు. కాబట్టి కేంద్రం నుంచి డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ ఉంటాయి. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి హాజరైనారు. దీనికి నేషనల్ హెరాల్డ్ పత్రికలో రేవంత్ పేరు వచ్చినా కూడా బీజేపీ పెద్దలు దీని మీద మాట్లాడలేదు అని చెప్పి ఎవరు చెప్పారు? మాట్లాడలేదని. కేటీఆర్ గారు వినకపోతే మేము మాట్లాడినట్టు అవుతుంది, మాట్లాడనట్టు అవుతుందా? ఆయన వినలేదు. మా వాళ్ళందరూ మాట్లాడారు. 80 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారి నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణలో బయటపడింది అనేటువంటిది ఛార్జ్ షీట్లో అది రాశారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి వార్త. డెఫినెట్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఈడీ ఎంక్వైరీలో కనుక అవన్నీ వాస్తవాలు అని తేలింది అనుకోండి, వారికి శిక్ష పడుతుంది. కవితకు పడలేదు, అక్కడనే రేవంత్ రెడ్డి గారికి పడుతుంది. ఓకే, ఏంటంటే ఆపరేషన్ కగారు బీజేపీ దందుడు చర్యగా ముందుకు పోతుంది అనుకోవచ్చు. ఆపరేషన్ కగారిని ఫుల్ స్టాప్ లేదా? అసలు మావోయిస్టులు చర్చలు జరపరా అంటే ఏం చెప్తారు? అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్ల నుంచి జనజీవన స్రవంతిలోకి రాకుండా ఉన్నాక ఇంకా చర్చలు ఏంటి అండి? ఇది మావోయిస్టుల కాలం కాదు, అది గతంలో మావోయిస్టులు తయారైండ్రు, నక్సలైట్లు తయారైండ్రు, నక్సలిజం ఉన్నది అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి నేపథ్యం అలాంటిది కావచ్చు. మేమేమి దాన్ని కాదని అనట్లేం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి ఉన్నటువంటి ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశంలో, ప్రపంచంలో ఇంకా కూడా చెట్ల చాటున, అడవుల చాటున వెళ్ళి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని ఆయుధాలనే ఆసరాగా చేసుకొని మనుషులను చంపడము, పోలీసులను చంపడమే లక్ష్యంగా చేసుకొని అంతకు మించిన లక్ష్యం ఏమున్నది? అడవుల్లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం కూడా ఏం లేదు కదా. ఓకే, కాబట్టి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలని, హ్యాపీగా మనందరం ఎట్లా బతుకుతున్నామో వాళ్ళు అట్లా బతకాలని మేము కోరుకుంటాం. కానీ ఆదివాసుల ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధరాతం చేయడానికి ఈ ఆపరేషన్ చెప్పేసి కూడా ఒక నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? ఇప్పుడు ఎవరు చేస్తారండి? ఇప్పుడు పోనీ వీళ్ళేమన్నా ఆడ ఉండి కాపలాగాస్తున్నారా? వాటికి ఏమన్నా వాళ్ళు ఉంటే ఏమన్నా అడ్డమా? ఏ ఖనిజ సంపద ఎవరు ఇస్తారు? ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా కూడా మావోయిస్టులే ఉన్నారా? వాళ్ళే కాపాడుతున్నారా? కాదు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీతక్క ఉన్నారు, ఆమె నక్సలైట్ నుంచి వచ్చి వాళ్ళ ఒక మంత్రి అయింది. మీరు కూడా రండి అంటున్నాం. మీరు రాజకీయాల్లోకి రండి, మీరు ప్రజాప్రతినిధులు కండి, ప్రజలతోటి ఓట్లు వేయించుకోండి, మీరు చట్టాలు తీసుకురండి, ప్రకృతిని కాపాడండి. మీకు ఎక్కడన్నా విధ్వంసం జరుగుతోంది అని అంటే జరగకుండా చూడండి, మీరు చేయండి. మీరు మంచి వ్యాపారాలు పెట్టండి, మీరు 10 మందికి ఉపాధి కల్పించండి. మీకున్నటువంటి దృక్పథాన్ని, మీకున్న దేశభక్తిని, మీకున్న ప్రాంతం పైన ఉన్నటువంటి భక్తిని, మీకున్న ఆదివాసీ బిడ్డలపైన ఉన్నటువంటి భక్తిని, ఈనాటి వరకు కూడా రోడ్లు లేకపోతే ఆదివాసీ బిడ్డలకు స్కూల్స్ లేవు, వాళ్ళకి హాస్పిటల్స్ లేవు. వాళ్ళందరూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ములుగు, భూపాలపల్లి అలాంటి రేటూరు నగరం చూస్తే ఇప్పటికీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు నడిచిపోవాలి. వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకు ఒక హాస్పిటల్ లేదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి రవాణా సౌకర్యాలు లేవు. కాలిపట్ట నడుచుకుంటూ పోతారు వాళ్ళు. ఇవాళ ఎవరైనా డెలివరీ మహిళ ఉంటే కూడా ఇట్లా భుజాల మీద కర్రలు పట్టుకొని ఆమె లేసుకొని డోలీలు వేసుకొని పోతారు. అంటే అంత సౌకర్యాల లేమితోటి వాళ్ళు ఎందుకు బతకాలి అంటున్నాను నేను. అటువంటి ఆదివాసీలకి మీరు మంచిగా బయటకు రండి, మీరు కూడా ప్రజాక్షేత్రంలోకి రండి. వాళ్ళకు నేషనల్ హైవేస్ వేయడం ముఖ్యము, వాళ్ళకి బస్ ఫెసిలిటీస్ ముఖ్యము, వాళ్ళకి స్కూల్స్ వాళ్ళు ఉండడం వల్లనే కదా వీళ్ళ అభివృద్ధి అనేటువంటిది ఆగిపోతుంది. అక్కడికి పోయిన కాంట్రాక్టర్ని బెదిరించి, అక్కడికి పోయినటువంటి పోలీసు వాళ్ళని బెదిరించి, అక్కడ పనిచేసేటోని బెదిరించి, అక్కడ వర్క్స్ ఏమీ జరగకుండా చేస్తే డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఎవరెవరికి నష్టం చేస్తున్నారు? కానీ వాళ్ళ మృతదేహాలకు కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు అనేదే పౌర హక్కుల నాయకులు చెప్తున్న పరిస్థితి. సరే, అది ఒకటి, ఎవరైనా కూడా చనిపోతే మృతదేహము వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి అనేది మానవీయ కోణం. కానీ అది సందర్భము, పరిస్థితులను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అది ఏ సందర్భంలో ఎట్లా ఉందో అది అవకాశం ఉండేనో లేకుండేనో అది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆ విషయం ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పాలన 10 నెలల పాలన, రేపు జూన్ 2 అట్టహాసంగా ఆవిర్భావ ఉత్సవాలని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? ఇక అట్టహాసం అంతా మీది మెరుగులు, లోపల పురుగులు అంటారు కదా, అట్లా అయిపోయింది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు 100 కొద్ది హామీలు ఇచ్చినారు, అన్ని 420 హామీలు అయినాయి. ఇవాళ వాళ్ళు ఏమి ముఖ్యమంత్రి గారే నేను చేతులు పట్టుకొని అడక తింటున్నా అని చెప్తున్నారు. నన్ను కోసినా రూపాయి రాదు అంటున్నారు. ఇక మరి వారికే నిరుత్సాహం ఉన్నప్పుడు, వారే చేతులు ఎత్తేసినప్పుడు అసలు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇట్లున్నదని ఎక్కడి నుంచి పెట్టుబడులు వస్తాయి? ఎవరు ముందుకు వచ్చి 10 రూపాయలు పెట్టుబడి పెడతారు? ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితుల్లో మీరు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, మహిళలకు వాళ్ళు ప్రామిస్ చేసిన 2500 ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఇవాళ ఒక కొత్త స్కూల్స్ కట్టేటువంటి పరిస్థితి. గురుకులాలు ఉన్నటువంటి బిల్డింగ్ల రెంట్లు ఇవ్వకపోతే 600 గురుకులాలు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఏం సమాధానం చెప్తారు? ఇది ఒక ప్రభుత్వమా? ఇది ఒక పరిపాలన?
అస్తవ్యస్తమైనటువంటి చిందరవందరైనటువంటి భవిష్యత్తు ప్రశ్నార్థకమైనటువంటి పరిపాలన ఇది. 4 రోజులు అయితే ప్రజలే రోడ్డు మీదకి వచ్చి రీకాల్ చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, హైడ్రా ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది అనుకోవచ్చు. హైదరాబాద్ పట్టణంలో హైడ్రా పోలీస్ స్టేషన్ పెట్టారు. ఇట్లా రాజేంద్ర మీద కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చూస్తారు? అంటే ఏం చేసినారో అదే హైడ్రా ఏంటిదో వాళ్ళు సాధించింది ఏముందో చెప్పండి నాకు. హైడ్రా పేరుతోటి వాళ్ళు సాధించింది ఏమున్నది? నిజంగానే అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు అన్నిటినీ కూల్చిండ్రా? లేదు. పేదల ఇండ్లు కూల్చిండ్రు, పెద్దోళ్ళకి కోర్టుకు పోయి స్టే వెళ్ళలేదు. మరి దీనికి ఏ సమాధానం చెప్తారు? అప్పుడు ఫాతిమా కాలేజ్ అంటే విద్యా క్యాలెండర్ ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు, ఇబ్బంది పడతారని చెప్పారు. ఇప్పుడు సమ్మర్ ఉంది, ఇప్పుడేమో వెళ్ళని పరిస్థితి. ఇప్పుడు కూడా పోరు. ఎందుకంటే ఎంఐఎం వాళ్ళ రాజకీయ అవసరాలు. నేనేమంటానంటే నాట్ ఓన్లీ ఎంఐఎం, మీకు బాగా పెద్దలు, డబ్బున్నటువంటి పెద్దలు, మీకు పైసలు ఇచ్చినటువంటి పెద్దలు, వాళ్ళవన్నీ కూడా అట్లే ఉంచారు కదా. వాళ్ళ ఎందుకు కూలగొట్టలే? పాపం రోజుకు ఆటో తోలుకునేటోళ్ళు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళు. 20% కమిషన్ తీసుకుంటారా కాంగ్రెస్? 100% తీసుకున్నారు. మీరు ఏ కాంట్రాక్టర్ నన్ను అడగండి, కాంగ్రెస్ గవర్నమెంట్లో కమిషన్ ఇవ్వకుండా నా బిల్లు వచ్చింది అని ఒక్కరిని చెప్పానండి. ఒక బిల్డర్ని చెప్పానండి, ఒక కాంట్రాక్టర్ని చెప్పానండి. అసలు చేతులు ఎత్తేసి వచ్చే 3 సంవత్సరాలు తీసుకోకుండామే పని, సపరేట్గా పోయి ఇంట్లో ఇంత తిని పండుకొని చూద్దాం నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక అని అనుకుంటున్నాను. 50% కమిషన్, 20% కమిషన్ 100% తీసుకుంటున్నారు. ఇది బీజేపీకి ఆయుధంగా మారే అవకాశం ఉందా? తప్పకుండా. మేము చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు రోజు పొద్దున లేస్తే ఒక కాంట్రాక్టరు రోజు ఒక 20 మందితో మాట్లాడతారు కదా. అట్లా ఎన్ని వందల మందికి మౌత్ పబ్లిసిటీ ఆల్రెడీ వెళ్ళిపోయింది కింది స్థాయి దాకా కూడా. కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసలు ఇవ్వకపోతే పనులు కావు, అది క్లియర్. వాళ్ళ అవినీతే వాళ్ళకి భస్మాసుర హస్తం అవుతుంది. వాళ్ళ అవినీతే, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఎగ్గొట్టడము, వాళ్ళకి పరిపక్వత లేని పరిపాలన, ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒట్లు తీసి గట్టు మీద తీసిపెట్టినట్టు, ఇవన్నీ కూడా వాళ్ళకే చుట్టుకొని ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి మొహం చూపించలేని పరిస్థితులకి వాళ్ళు నెట్టివేరు. ఓకే, ఇవాళ ఆర్టీఐ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఏంటంటే అసలు ఆర్టీఐ స్పందిస్తలేదా? ఇప్పుడు మేము ఆర్టీఐ స్పందించట్లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఆర్టీఐని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది? ప్రతి సందర్భంలో కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తున్నారు. మేము అప్పులు తెచ్చుకొని ఇవ్వట్లేదు, మేము FRBM లిమిట్స్ పెడుతున్నాము, వీళ్ళు చిప్ప చేతులు పట్టుకొని తిరగడానికి బీజేపీ కారణము, బీజేపీ రూపాయి ఇవ్వలేదు అని. సో ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అడుగుతూ ఒక 27 ప్రశ్నలతో కూడినటువంటి ఒక క్వశ్చనర్ని నేను పంపడం జరిగింది, ఆర్టీఐకి అప్లై చేయడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించి అసలు సెంట్రల్ గవర్నమెంట్ మిమ్మల్ని ఎక్కడ అడ్డుకుంటే మీరు రాసిన లెటర్లు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైలు ఏంటివి, ఏ విషయాలలో మిమ్మల్ని అడ్డుకున్నది, మీకు పెట్టినటువంటి నియమ నిబంధనలు ఏమిటి, మీకున్నటువంటి లిమిట్స్ ఏమిటి, మీరు అసలు కేంద్రం నుంచి వచ్చేటటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలలో మీరు ఎన్నిట్లలో పార్టిసిపేట్ అయినారు, మీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, పార్టిసిపేట్ కాకపోతే ఎందుకు పార్టిసిపేట్ అవుతలేరు, ప్రతిదీ కూడా అట్లా ఇచ్చినప్పుడు మీరు ఉత్త మాటలు మాట్లాడడం ఎందుకు? ఇన్ రిటర్న్ ఇవ్వండి. నిజమే అయితే మీరు ఇన్ రిటర్న్ ఇచ్చేయాలి కదా. నాకు సమాధానం రాలేదు. 4 రోజుల తర్వాత నేను ఫస్ట్ అప్పీల్కి వెళ్ళినాను. ఇప్పుడు 45 days, ఈ రోజు వరకు కూడా నాకు సమాధానం రాలేదు. అంటే ఆర్టీఐ ప్రభుత్వం ఎటు పనిచేస్తలేదు, ఆర్టీఐ కూడా పనిచేయకపోతే మరి వాళ్ళ బీజేపీ కార్యకర్తగా నేను వేసిన ఆర్టీఐకి సమాధానం రాకపోతే సామాన్య ప్రజలు రాసినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, పథకాల మీదనా ఎట్లా? ఆర్థిక శాఖ మీద, తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఏమిటి, తెలంగాణకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని బడ్జెట్ అప్పులు ఉన్నాయి, ఎన్ని బడ్జెటేతర అప్పులు ఉన్నాయి, బడ్జెటేతర అప్పులను మీరు ఏ రకాలుగా తెచ్చుకునే అవకాశం ఉంది, కార్పొరేషన్ల ద్వారా మీరు ఎంత అప్పు చేస్తున్నారు, మీకు ఎంత అప్పు ఉన్నది ఇప్పటి వరకు, ఆ అప్పును మీరు ఎట్లా రేపొద్దున కడతారు, దానికి వడ్డీ ఎంత కడుతున్నారు, మీకు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, భవిష్యత్తులో మీకు అప్పు కావాలి అని అంటే ఇవ్వకుండా కేంద్రం మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నది, ఎట్లా అడ్డుకుంటే మీరు వాళ్ళకి రాసిన లెటర్లు ఏమిటి, వాళ్ళు మీకు నియమ నిబంధనలు విధిస్తూ ఇచ్చినటువంటి రిప్లైస్ ఏమిటి, ఇవన్నీ వాస్తవాలు. అవన్నీ బయటకు వస్తే మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం రాష్ట్రానికి సాయం చేస్తుందా, సాయం చేస్తలేదా, అవన్నీ కూడా తెలిసిపోతాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.